అస్సాంలో ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యను 10th లో విలీనం చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ విలీనం చేసిన ఇంటర్ బోర్డులో విలీనం చేసిరు. తెలంగాణలో మాత్రం ఇక చూడు ఈ రెండింటిది అస్సాంలో విద్యా విధానం ప్లస్ ప్రణాళిక ఈజ్ ఈక్వల్ టు అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఓన్లీ ప్రకటనలే, పేపర్ ప్రకటనలు గందరగోళం వాయిదా. ఇది తెలంగాణలో జరిగింది. అస్సాంలో సాధ్యమైంది, ఈడెందుకు సాధ్యం కాదు? క్యాలెండర్ చెప్తున్న నిజం అమలు ప్లస్ నిరీక్షణ. అస్సాంలో నవంబర్ 2023లో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. మార్చి 2024లో గవర్నర్ ఆమోదం, సెప్టెంబర్ 2020 కొత్త బోర్డు అమలు అయిపోయింది. ఒక్క ఏడాదిలో 10 నెలల్లో ఇక్కడ అస్సాంలో అమలే అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఈ 74 రోజులు దేంది? ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 74 రోజులే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిరు. ఎవరు? ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి 20 ఏళ్ళకు సరిపడా ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి ఆకునూరి మురళి గారు, ఆ తర్వాత కేశవరావు గారు ఇతరత్రులతో కమిటీ వేస్తే ఆ 74 రోజుల కింద ఇచ్చిరు. సార్ ఇది చేయండి అని చెప్పి 74 రోజుల కింద ఇస్తే ఈ రోజు వరకు ఫిబ్రవరి 26, 2024లో ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక సీఎంకి అందజేస్తే ఈ రోజు వరకు సాంకేతిక సమస్యలనే వంకతో యథాతథ స్థితి, స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. ఏంది మరి దీని వెనకాల మతలబేంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేస్తూ ఉన్నారు, ఎందుకు చేయలేకపోతా ఉన్నాడంటే దానికి బలమైన కారణాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు.